సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల ముందు నిలిచిపోయిన పథకాలకు డబ్బులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆసరా, విద్యా దీవెన పథకాలకు ప్రత్యక్ష నగదు బదిలీ కింద నిధులు జమ చేయగా 1-2 రోజుల్లో మిగిలిన పథకాలకు కూడా సొమ్ములు జమ కానున్నాయి. ఎన్నికల కమిషన్ ఆంక్షల కారణంగా పోలింగుకు ముందు జమ కావాల్సిన డీబీటీ పథకాల డబ్బుల చెల్లింపునకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. పేదల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా ప్రత్యక్ష నగదు బదిలీ కింద వివిధ పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన మహిళలకు ఏడాదికి 18,750 రూపాయలు చెల్లిస్తోంది. అదేవిధంగా ఆసరా పథకం కింద డ్వాక్రా సంఘాల రుణమాఫీని దశల వారీగా అమలు చేస్తోంది. వీటితో పాటు జగనన్న విద్యా దీవెన, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలకు ఏటా డబ్బు చెల్లిస్తోంది. ఎన్నికల ముందు వరకు ఈ పథకాల కింద 2,70,000 కోట్లను చెల్లించిన ప్రభుత్వం ఈ ఏడాది చెల్లించాల్సిన డబ్బులు జమ చేసేందుకు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నిధులు విడుదల చేసింది. దీనిపై ప్రతిపక్ష కూటమి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో నిధుల విడుదలకు బ్రేక్ పడింది. అయితే అమలులో ఉన్న పథకాలకు ఎన్నికల నిబంధనలు వర్తించవనే విషయాన్ని ప్రభుత్వం ఎత్తి చూపడంతో పాటు హైకోర్టును ఆశ్రయించింది. ఉన్నత న్యాయస్థానం కూడా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎన్నికల కమిషన్ మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా నిధుల విడుదలకు బ్రేక్ పడింది. మే 13న ఎన్నికలు ఉన్నందున 14వ తేదీ నుంచి నిధులు విడుదల చేసుకోవచ్చని ఈసీ అప్పట్లో ఆదేశించింది. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం డీబీటీ పథకాలకు నిధులు చెల్లించే అంశంపై ఫోకస్ పెట్టింది. తొలి విడతగా ఆసరా పథకానికి 1,480 కోట్లు విడుదల చేసింది. అదేవిధంగా జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం 502 కోట్లు విడుదల చేసింది. ఈ 2 పథకాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసం ఉద్దేశించిన ఆసరా పథకానికి నిధులు విడుదల చేయడం ద్వారా గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సంపూర్ణంగా అమలు చేసినట్లయింది. ఇక ఫీజు రియంబర్స్మెంట్ కాక ఇన్నాళ్లు విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొన్ని కాలేజీలు ఫీజులు వసూలు చేసేందుకు పరీక్షలకు అనుమతి ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెట్టాయి. ఇప్పుడు ఆ నిధులు జమ చేయడం వల్ల విద్యార్థుల కష్టాలు తీరినట్లయింది. ఈ ఏడాది ప్రత్యక్ష నగదు బదిలీ కోసం ప్రభుత్వం సుమారు 14,000 కోట్లు సమీకరించింది. ఇందులో 2 పథకాలకు నిధులు విడుదల పూర్తయింది. ఇంకా చేయూత, ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బు జమ కావాల్సి ఉంది. 1-2 రోజుల్లో ఈ నిధులు విడుదల చేస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం. మొత్తానికి సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా నిధులు విడుదల చేయడం విశేషంగా చెప్తున్నారు.